ఎవరిళ్లలో అయితే ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తారో, అవకాశం ఇస్తారో వాళ్ళని శోధిస్తాయి, వాళ్ళ కుటుంబంలో గలిబిలి సృష్టిస్తాయి. ఆ దెబ్బకు దడుచుకొని వీళ్ళు సర్దుకుంటారు. మా ఇంట్లో ప్రార్థన పెట్టిన కాడి నుంచి శోధనలు వస్తున్నాయి, మాకు అన్ని కష్టాలు అయిపోయినాయి. కానీ ఆ శోధనలకు మనం నిలిచి ఆ పోరాటంలో గెలిస్తే, యెహోవా మందసము తన ఇంట ఉంచుకొనినందున ఓబేదెదోము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను అన్న మాట నెరవేరిద్ది గృహాల్లో. ఆ పోరాటాలకు తట్టుకొని మనం కానీ గెలవగలిగితే, ఓపిక పట్టగలిగితే, సరే శోధనలు ఎదురైనప్పటికీ కూడా నా ఇంట జరిగే ప్రార్థన నేను ఆపను, నా ఇంట జరిగే దేవుని పనిని నేను ఆపనని నువ్వు కానీ గట్టి పట్టి కూర్చుంటే, శోధన కాలంలో అవి శోధించిన తర్వాత దేవుడు ఎంటర్ అవుతాడు, వాటిని తొలగించి ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించినట్టు నీ ఇంటిని కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, అది వర్ధిల్ల చేస్తాడు.